నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బస్తాలు కొట్టేరు నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బస్తాలు కొట్టేరు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చింది. ఏ ప్లేస్ కి? ఎస్, సమంత లాంటి అందం, కాజల్ అగర్వాల్ లాంటి కళ్ళు, శ్రీలీల లాంటి అభినయం ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లో బోడుపల్లికి వచ్చావు. అండ్ బోడుపల్లిలో బ్యూటిఫుల్ లేడీస్ అందరు రెడీగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారా? క్రేజీ క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పను, వినిపిస్తాను. మేము వెళ్ళిపోతాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీరు ఇలాంటిది ఎప్పుడు ఎవరితో అంటారు? మా ఫ్రెండ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయినప్పుడు. నువ్వెందుకంటావు అప్పుడు ఈ డైలాగు? ప్రిపేర్ కాలేదు కాబట్టి. ఓ, మీరు ప్రిపేర్ కాలేదు కాబట్టి మేము వెళ్ళిపోతాం. మేము ఏదో పాండపల పని చేసి కూడా బతికేస్తాం. నువ్వు బాగా చదువుకో, నువ్వే ఇంజనీర్ అవ్వు. ఇంట్లో పిల్లలు సతాయించినప్పుడు ఈ ఆస్తకు వచ్చినప్పుడు ప్రతి హౌస్ వైఫ్ అంటది, కానీ పిల్లలు వదిలి పోలేదు తల్లి కాబట్టి. భర్త సతాయించినప్పుడు పిల్లలు ఎక్కువ సతాయిస్తారా, భర్త ఎక్కువ సతాయిస్తాడా? పిల్లలు చెప్పినట్టు వింటారండి, భర్త వినరు కదా. భర్త మాట మీరు వినొచ్చు కదా. ఆడవాళ్ళ మాట ఫస్ట్ భర్త వింటే తర్వాత భర్త మాట ఆడవాళ్ళు వింటారు కదా. అమ్మో అమ్మో అమ్మో, మగవాళ్ళని చంపేస్తున్నారండి. ఫస్ట్ భార్య వినాలా, భర్త వినాలా మాట? ఫస్ట్ భర్తే వినాలండి. భార్య అని చెప్పి భర్త వచ్చింది చూడు. నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్ళినప్పుడు, నచ్చిన ప్లేస్ కి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏ ఊటీయో అనుకున్నాము, ఆయన ఏ హ్యాబిట్స్ కో తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఎప్పటికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఊటీ అంటే హ్యాబిట్స్ కి తీసుకెళ్ళి షాపింగ్ ఎక్కడైనా ఒకటే కదా అని అనొచ్చు కదా. మీ ఆయన గొప్పోడండి. అసలు పక్కన ఎవరు ఈవిడ? సావిత్రి గారిలా ఉన్నారు. ఆ నగలేంటి, ఆ అద్దాలేంటి, ఆ టెంట్ హౌస్ సామాన్లు, బోడుపల్లి టెంట్ హౌస్ ఉన్న సామాన్లు అన్నీ ఆవిడ మీద ఉన్నాయి. రాను మధ్యలో రా, ఇట్లా ఒక మంచి బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ మాకు. అరే వరల్డ్ కప్ తీసుకురా. ఫస్ట్ మాత్రం మేడం రండి మేడం. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దే. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎవరో గుర్తొస్తున్నారండి. సమంతానండి. అది కాదు 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 కాజల్ అయి ఉంటది. ఒక్కసారి తిరగండి. ఈ యాంగిల్ చూస్తుంటే మాత్రం రష్మిక కదా. కాదండి బాబు, కాదు కాదని చెప్తుంటే ఎవరబ్బా? కాజలేనండి. కాదండి, ఆపేద్దాం ఇంకా. ఎందుకంటే వాళ్ళందరూ ఆ టీవీ ఆర్టిస్టులు అందరూ ఆ హీరోయిన్స్ అందరూ మా షో చూస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే ఫీల్ అవుతారు. వద్దులేండి, ఎవరిలాగా లేరు. నాకు అర్థం కాలేదండి, ఏదో చెప్పండి. ఎవరికొర అనిపిస్తున్నారు? మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ ఉందండి, సేమ్ ఇలానే ఉంటది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆవిడ ఫోటో చూసే. రవి, ఇవాళ నువ్వు వస్తున్నావని గోల్డ్ రింగ్ కొందామని గోల్డ్ షాప్ కి వెళ్ళాను. అది మన రేంజ్ అంటే. గోల్డ్ డ్రింక్ కొన్నది ఇది 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 రవిగాడు రేంజ్ అంటే. నా కొనడం కాదు, నువ్వు ఇస్తే నేను పెట్టేసుకుంటా. ఒక గోల్డ్ కి ఇంకో గోల్డ్ ఎందుకని మీరే గోల్డ్ కదా, అది మన రేంజ్. కానీ గోల్డ్ అన్నది కాబట్టి అక్కడ హ్యాపీ అయ్యలే నేను. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా. రవి వెనకాల నిలబడండి. వెనకాల వచ్చి నిలబడాలా? ఎందుకు? ప్రతి ఆడదాని విజయం వెనకాల ఒక మగాడు ఉంటాడు అని చెప్పడానికా? చిన్నప్పటి నుండి నా కోరిక బాడీ గార్డ్ ఉందా. చిన్నప్పటి నుంచి బాడీ గార్డ్ ఉండాలని కోరిక. ఈడ బాడీ ఉంది, బాడీ గార్డ్ అన్నికి
సన్న పిట్టలాగా ఉన్నా నేను. బాడీగార్డ్ అంట, బాడీగార్డ్. ఓ కమ్మా బా. అబ్బా రవి, ఏమైందమ్మా నీకు? అసలు నీ కళ్ళలో నలుక పడుతుంటే నా కళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి రవి. అసలు నేనే యాక్టింగ్ చేస్తున్నంటే బా సహజ నటి అమ్మా. ఈ అద్దాలు పెట్టుకొని నా కళ్ళలో పడ్డదంటే నేను ఇట్లా అంటే నీకు అబ్బా. అవును, నా బంగారమే. నీళ్ళు ఆగుతలేవు, ఆపుకో ఆపుకో ఆపుకో. నిజంగానే వస్తున్నాయి. నిజంగానే వస్తాయా? దాన్ని అంటారు ఆనంద భాష. అది కూడా కరెక్టే. రవి, మీ వైఫ్ నిత్య నెంబర్ ఒకసారి ఇస్తారా? నా వైఫ్ నిత్య నెంబరా? నేనే డిలీట్ చేస్తూ ఉంటా, నీకెందుకు వేయాలి? అంటే మీరు ఎప్పుడు రేస్ గురంలో ఎనర్జెటిక్ గా ఉంటారు కదా, తెలుసుకుందామని. అదే మన రేంజ్ సపోర్ట్లు కొట్టిడా. ఆవిడ వల్ల కాదు కానీ ఈ రేసు గుర్రం ఎనర్జీ ఎందుకు వస్తుందంటే ఇగో వీళ్ళందరి చూపు వల్ల, వీళ్ళందరి బెస్ట్ విషెస్ వల్ల. రవి, ఈ మధ్యలో నీకు బాగా ఎక్కువ అవుతుంది. ఏందమ్మా ఆ షో ఇప్పుడే స్టార్ట్ అయింది, నీకు బాగా ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, ఏం మాట్లాడు. బాడీతో పాటు పొట్ట కూడా ఎక్కువైంది. అంటే నా పిల్లము మా అమ్మ నా బిడ్డ కోసం ఓ వంటలు చేస్తున్నారు, సమ్మర్ కదా అని అవి ఇవి. అది 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 కొంచెం కొరికి నాకు పెడితే అది మొత్తం నేను తింటాను అనమాట. అలా ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. బుడగల్ రౌండ్, చైన్ స్ట్రైట్ గా పెట్టాలి. ఆ డంబుల్ ఒక జస్ట్ 5 kgs ఉంటుంది. ఆ డంబుల్ అలా స్ట్రైట్ గా పెట్టాలి. ఇది బెండ్ చేయకూడదు, ఇంకో చేతితో సపోర్ట్ తీసుకోకూడదు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎవరైతే చెప్పిన ఆన్సరే చెప్పి లాంగ్ టైం తీసుకుంటారో ఆన్సర్ చెప్పడానికి వాళ్ళకి 5 seconds టైం ఇస్తా మార్చుకోవడానికి. అలా 5 seconds లో కూడా తప్ప ఆన్సర్ చెప్పినా, ఎక్కువ టైం తీసుకున్నా బెలూన్ వచ్చి పగలగొట్టేస్తా. గారెట్ పొరపాటున వెయిట్ ఎక్కువై ఆ డంబుల్ కి ఉన్న సూదులు బెలూన్ కి టచ్ అయ్యి పగిలిపోతే అప్పుడు కూడా పాయింట్ రాదు, పీక్తది. గారెట్ చేయి స్ట్రైట్ గా పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే మగవారు ధరించే దుస్తుల పేర్లు చెప్పండి. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. చేయి స్ట్రైట్. షర్ట్, షర్ట్, కుర్తా, కుర్తా, లుంగి, లుంగి, ప్యాంట్, ప్యాంట్, బనియన్స్, బనియన్, టీ షర్ట్, టీ షర్ట్, షార్ట్స్, షార్ట్స్, ధోతి, ధోతి, జీన్స్, జీన్స్, షేర్వాణి, షేర్వాణి, బ్లేజర్, బ్లేజర్, బనియన్, అయిపోయింది. 3, 2, 1. క్యాప్, 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 గాగుల్స్, గాగుల్స్. వాచ్, దుస్తులు అన్నాను, దుస్తులు, వాచ్ కాదు. అయ్యా, గేమ్ ఆడలేక పగలగొట్టేసుకున్నావా? వెయిట్ ఎక్కువై పగలగొట్టేసింది. పాయింట్ వచ్చింది. వన్ పాయింట్ పోయింది. ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే రౌండ్ మొత్తం పీక్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వృత్తి పేరు చెప్పి వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన వస్తువు చెప్పాల. యాంకర్, మైక్, అలా. బార్బర్ సీజర్, బార్బర్ సిజర్స్, టీచర్ పుస్తకం, టీచర్స్, డాక్టర్ స్టెథోస్కోప్, స్టెథోస్కోప్, బ్యూటీషియన్ పౌడర్, బ్యూటిషియన్ బ్రష్, పౌడర్ కాదు, టైలర్ మిషన్, టైలర్ మిషన్, పాటర్ కుండలు చేస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? కుమ్మరి కుండలు, కుమ్మరి, కుమ్మరికి చక్రం కావాలి. చక్రం అని చెప్పు. చక్రం. ఆర్డర్ ఆర్డర్ ఆడరా ఆడరా. హ్యామర్, హ్యామర్ ఎవరికి? జడ్జ్, జడ్జి కి హ్యామర్. ఆర్డర్ ఆర్డర్ అనడానికి. సైంటిస్ట్ మైక్రోస్కోప్, సైంటిస్ట్ కి మైక్రోస్కోప్, సాఫ్ట్వేర్ కి కంప్యూటర్, ల్యాప్టాప్, సాఫ్ట్వేర్ కి ల్యాప్టాప్. బట్టలు నేసేవాళ్ళు, వృత్తి ఏంటి? 3, నేత కార్మికులకి నేత కార్మికులు. మగ్గం, మగ్గం. ఓకే. రైతుకి రైతు, నాగలి, రైతుకి నాగలి, గోల్డ్ స్మిత్ గోల్డ్, గోల్డ్ స్మిత్ కి గోల్డ్, యాంకర్ కి మైక్, నేను చెప్పిన. నెక్స్ట్ నెక్స్ట్ 5. చెప్పులు కొట్టే వాళ్ళకి చెప్పులు, సూది, చెప్పులు కుట్టే వాళ్ళు అన్నారు వాళ్ళని. 3, 2, 1 పాయింట్ వచ్చింది. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు ఇది చెప్పిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. చేయి స్ట్రైట్. మగవాళ్ళతో ఉండే బంధాలు. అన్నా చెల్లి, అన్నా చెల్లి, భార్యాభర్తలు, భార్యాభర్త, బావమర్దలు, బావమ్మ, ఇవి చెప్పాలి, ఇవి చెప్పాలి. బావమర్దలు, నాన్న కూతురు, నానా కూతురు, తల్లి కొడుకు, తల్లి కొడుకు, మామ కోడలు, మామా కోడలు. వెరీ గుడ్. తాత మనమడు, తాత మనవడు, తాత మనవరాలు, నాన్న కొడుకు, నానా కొడుకు. అయిపోయింది. నానా కొడుకు అయిపోయింది. అన్న కొడుకు, అన్న కొడుక వచ్చిండా ఫంక్షన్? 5. అన్నకి కొడుకు ఉంటాడు కదా. అన్న కొడుకు
ఇంకా రిలేషన్ ఏంది? అన్న కొడుకు కొడుకే. 5 4 3 2 1 టైమ్ అప్. రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సెకండ్ రౌండ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆడడానికి? వి వాంట్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఉమెన్ టు ప్లే దిస్ రౌండ్. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటేనే గెలవచ్చు మీరు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే మైండ్ తో ఆడే గేమ్. ఎంతమందికి మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది చేయొద్దండి. మీతోళ్ళకి మైండ్ లేదా? మీరు అప్పటి నుంచి స్టైలిష్ గా ఉన్నారు కాబట్టి మీరు రండి, మీతోనే ఆడదాం ఈ రౌండ్. నానా మంచి పాట అయ్యి డాన్స్ ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళని పిలుద్దాం. హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు మమత. మమత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, పెద్ద ఉద్యోగం. నా పేరు సంధ్యారాణి, నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను. వెరీ గుడ్. మై ఫేవరెట్ యాంకర్ రవి గారు. థ్యాంక్ యూ అమ్మా. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీ పేరు? గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. మీ పేరు చెప్పలేదు ఇంకా. సుజాత. సుజాత గారు. నా పేరు సృజన. సృజన గారు తిన్నావారా? తిన్నా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి, హాయ్ అండి. నా పేరు శ్రీదేవి, నేను బిజినెస్ ఉమెన్. బిజినెస్ ఉమెన్. హాయ్ రవి, నా పేరు స్వప్న, హౌస్ వైఫ్. స్వప్న గారు హౌస్ వైఫ్. ఆల్రైట్, ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నారు. ఆ గేమ్ లో మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. ఆ గిఫ్ట్, ఆ గేమ్ తీసుకురండి రా. మీకు ఛాన్స్ వస్తుంది. ఒక తాడుని కట్ చేసే ఛాన్స్. కింద ఉన్నది iPhone 16, ఇందులో ఉన్నది iPhone 20. ఇది మొత్తం ఒక తాడుకి కట్టేసి ఉంది. కానీ ఇది చీటింగ్ ఏమైందంటే మేము ఇక్కడ 6 తాళ్లు పెట్టాం. మీరు కరెక్ట్ గా దానికి కనెక్ట్ అయిన తాడు కట్ చేస్తే అది కింద పడుతుంది, అది మీది. మధ్యలో వచ్చిన వాళ్ళే వచ్చి కట్ చేస్తారు. మ్యూజికల్ చైర్స్ లాగా తిరుగుతూ ఉంటారు. ఎవరు కట్ చేసినప్పుడు అది కింద పడుతుందో వాళ్ళదే ఈ ప్రాపర్టీ. సో ఫస్ట్ iPhone 16 కోసం ఆడుతున్నాము. మ్యూజిక్. నువ్వు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. ఓకే రా పెద్దమ్మా. సో ఆలోచించుకో, మళ్ళీ ఎప్పుడు తిరుగుతావో ఎప్పుడు అందులో వస్తావో తెలియదు. కాబట్టి ఫస్ట్ కట్ చేసి కింద పడిపోతే నీదే. ఆలోచించు, చూడు జాగ్రత్తగా. అది కాదు, మోసపోయావు. మ్యూజిక్ తిరిగండి మళ్ళా. అదృష్టం అంటే ఇట్లా ఉండాలి రామ్మా. చూడు, గ్రావిటీ, పుల్, న్యూటన్, స్టిమ్యులేషన్, వైబ్రేషన్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయి. ఫినామినా ఆఫ్ ది పారాబోలా ఆఫ్ ది పైథాగరస్ థీరం. చెప్తున్నా నీకు, ఫార్ములానే చెప్తున్నా నీకు. నువ్వు పట్టించుకోలే. నువ్వు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని అంటూనే ఉన్నావు. ఓకే, ఇది కూడా వీకింది. ఇప్పుడు అదృష్టం ఎలా వచ్చిందంటే, మీకు ఎవరైతే రింగ్ లో ఆగుంటారో వాళ్ళకి 2 థ్రెడ్లు కట్ చేసే అవకాశం ఇస్తా. తిరగండి. ఆ కుర్చీని మార్చబెట్టి రెండు తాళ్లు కట్ చేసే అవకాశం వచ్చింది. పైన ఇక్కడ కట్ చేయాలి. కంగ్రాచులేషన్. రీసెంట్ గా చైనా నుంచి తెచ్చిన iPhone 16 పవర్ బ్యాంక్. ఓకే, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 5గురితోనే ఆడుతున్నాం ఈ గేమ్. మ్యూజిక్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో
నాగం చేసింది రో రావులో రావులా నా పానం తీసింది రో. మా స్టైలిష్ బేబీ వచ్చింది, జాగ్రత్తగా ఆలోచించు. అది ఐఫోన్ 20. తీర్గండి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. అమ్మా మా పెద్దమ్మ వచ్చిందిరా. ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. స్టిమ్యులేషన్ పారాబోలా అదిగా ఇంకా రెడీ 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 రెడీ. మారు ముంత చోడు చింత. ఆలోచించండి. ఒకటే తాడు. ఆ, 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 ఆ. ఆ, వద్దు. అది కాదు, ఆలోచించు. అర్థమైందా? అర్థమైందా? అందరూ డాన్స్ చేశారు, నువ్వు ఒక్కదానివే డాన్స్ చేయలేదు. కాబట్టి నువ్వు ఎంత స్పెషల్. ఇంకో తాడు కట్ చేయి. వెరీ కాస్ట్లీ 3 లక్షల నెక్ బ్యాండ్ మీదే. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలుసు అంటే చేయొద్దండి. మిమ్మల్ని పిలుస్తా, మీ పేరు చెప్పిన తర్వాత ఆన్సర్ రైట్ అయితే కట్ చేసే అవకాశం ఇస్తా. ఫస్ట్ క్వశ్చన్, రావణాసురుడి కుమారుడు పేరు తెలిస్తే చేయొద్దండి. రండమ్మా. ఇంద్రజిత్తు. రాంగ్ ఆన్సర్ అమ్మా. ఇంద్రజీత్ అయినా. ఇంద్రజిత్తు అంతే కదా. ఇంద్రజీత్ ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. తీసేసుకో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. ఓకే, నెక్స్ట్ 25 లక్షల గిఫ్ట్. క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. యమునా నది ఒడ్డున ప్రపంచంలోనే ఖ్యాతి గరించిన ఒక ఇండియన్ ఒక మాన్యుమెంట్ ఉంది. అది ఏ మాన్యుమెంట్? ఫస్ట్ మీరెత్తారు, ఇటు రావాలి మీరు. తాజ్ మహల్. మీ పేరు చెప్పండి. శిరీష్. శిరీష గారు. ఏం అడిగిన నేను? యమునా నది ఒడ్డున మాన్యుమెంట్. మాన్యుమెంట్ చాలా ఫేమస్ అని చెప్పా. మీరేం చెప్పారు? తాజ్ మహల్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. మీకు 2 ఛాన్సెస్. గో ఫర్ ఇట్. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. జనరల్ గా అయితే ఇటు నుంచి ముగ్గురు, ఇటు నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తా, వాళ్ళ మధ్యలో పోటీ పెడతా. కానీ వచ్చి ఈ గేమ్ ఆడి గెలిస్తే అప్పటికప్పుడు నేను 500 ఇచ్చేస్తా. 1 by 1 వస్తారు, 2 ఛాన్సులు ఇస్తా ఒక్కరికి. ఇక్కడ నిల్చోవాలి, ఇక్కడ బౌన్స్ చేసి దాన్ని కొట్టాలన్నమాట. వచ్చిన వాళ్ళకి 2 ఛాన్సులు. 2 ఛాన్సులు ఒక్కసారి పడిపోయిందంటే ఆ 500 రూపీస్ మీకే. ఎవరు కొడతారని నమ్మకం ఉంది చేయొద్దండి. అందరూ కొడతారేమో. వెరీ గుడ్. రానా ఎల్లో రానా. 2 ఛాన్సెస్. గో ఫర్ ఇట్. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగలే పటూచిరే కట్టాలే సిగూచుకే పెట్టాలే. పింక్ సారీ మేడం. పింక్ 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 పింక్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు కొడతారని నమ్మకం ఉంది? రండి మేడం. మిమ్మల్ని చూస్తే కొట్టేలాగానే ఉన్నారు.
ఏంది అది పడతనే లేదు, ఏం కొట్టుడు ఇది గట్టి కొట్టాలి. ఎవరు గట్టి కొడతారు? రైట్, ఇప్పటి నుంచి డైరెక్ట్. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. Congratulations, 1000 rupees.